ఎన్నో రోజుల నుంచి ఎండపెడితే ఫైనల్గా ఇప్పుడు అనమాట ఆర్గానిక్ ఆవాలు ఇవి మన గార్డెన్లోనే వచ్చినాయి. అవంతకు అవే వచ్చినాయి అనమాట, చెట్లు పెట్టలేదు. అంటే అంతకుముందు పెట్టినాము కానీ అవి పోయినాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చినాయి అనమాట. సో అవైతే చాలా రోజులు ఎండపెట్టి ఇప్పుడైతే దీనిని బాగా నలిపి చెరుగుతున్నాము. సో మంచిగా ఆర్గానిక్ ఆవాలైతే వస్తున్నాయి. ఒక చాలా రోజుల నుంచి ఎండబెట్టిన తర్వాత ఫైనలీ ఈరోజు అయితే దీనిని బాగా నలిపేసి చెరిగి ఆవాలను సపరేట్ చేసి ఈ పొట్టుని మళ్ళీ చెట్లలోనే వేస్తే దాంట్లోకి మంచి ఎరువులాగా తయారవుతుంది. దీనిని బాగా ఇట్లా నలిపి చెరిగితే మంచి ఆవాలన్నీ వస్తాయన్నమాట. సో ఒక్క మందే లేదు, ఏమేగానే లేదు, న్యాచురల్గా ఆవాలు. అందుకే కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి, మీరే చూడండి. అండ్ తక్కువ క్వాంటిటీ కూడా వచ్చినాయి అన్నమాట ఆవాలు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ఆవాలని ఎండపెడుతున్నాం కదా, అవి ఎండపెట్టి అట్లే వెళ్ళిపోతాయేమో అనుకున్నాను, కానీ అట్లా కాదు. సో ఫైనలీ అయితే ఈరోజు వచ్చేసింది ఈ ఆవాలను నలిపేసి ఇంట్లోకి తీసుకోవడానికి. సో మంచి అంటే ఇవి ఆర్గానిక్ ఆవాలు కదా, మనం ఒక్క మంది వేయలేదు, ఏమీ వేయలేదు, అందుకే తక్కువ వచ్చినాయి. ఎన్ని వస్తే అన్ని ఇంకా ప్రసాదం లాగా అనమాట. సో ఫస్ట్ అయితే దీనిని ఎట్లా చెరుక్కొని ఎలా క్లీన్ చేసుకొని ఇంట్లోకి తీసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో, వచ్చేసేయండి. సో ఇట్లాంటి కట్టెలన్నీ ఉంటాయి, అవన్నీ ఫస్ట్ పక్కకు తీసేసుకోవాలా, లేదంటే చేతులకు కుచ్చుకుంటాయి. ఇవి నీట్గా మంచిగా రామల్ అనమాట. ఎక్కువ గట్టిగా రామినామంటే అవి నలిగిపోతాయో ఇరిగిపోతాయో ఏదో చెప్పింది. సో అందుకే నీట్గా చేత్తో స్లోగా దాంట్లో నలుపుకోల్లా, అప్పుడు ఆ లోపల ఉన్న ఇత్తనాలన్నీ బయటికి వస్తాయన్నమాట. సో ఇట్లనే క్లీన్ చేసుకోవడము. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడాలంటే చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇంక ఇప్పుడైతే ఈ పుల్లలన్నీ స్లోగా అన్నీ తీసేద్దాము. మీకు తెలుసు ఇవి ఎన్ని రోజుల నుంచి ఎండపెట్టినానో. యాక్చువల్లీ మంచి లావుగానే ఉండేటివి పండినప్పుడు, కానీ ఎండిపోయిన తర్వాత ఇట్లా అయిపోయినాయి. మేబీ ఎండినందుకు ఇట్లా చిన్నగైనాయేమో, కానీ ఇంకా ఆర్గానిక్ కావాలి ఇట్లాగే చిన్న సైజులోనే వస్తాయి. మనం బయట మార్కెట్లో కొన్నట్టు పెద్దగా ఉండవు. సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఎన్ని ఆవాలు వచ్చినాయో. ఎన్నన్నా రాని అంటే ఇంకా మనము దీనిలో మీద ఏం పెద్ద ఆశ అయితే పెట్టుకోలేదు, కానీ ఆర్గానిక్ కదా కొంచెం బాగుంటుంది అనమాట. అంటే అది చెప్పలేము, బయట కొన్నవి ఎట్లా వచ్చినాయో ఎట్లా పండినాయో అదంతా మనకు తెలియదు. కానీ ఇదైతే మన ఇంటి దగ్గరే చెట్టు, మనమే కోసి మనమే ఎండపెట్టి మనమే చెరిగి అట్లా చాలా బాగుంటుంది అనమాట ఆ ఫీలు. సో ఆ కట్టె పుల్లలన్నీ తీసేసినాను. సో ఇప్పుడైతే దీనిలో మంచిగా చేత్తో స్లోగా నలుపుతాను, అంటే పక్కకి ఎగిరిపోతాయి అన్నమాట ఆవాలు. ఉన్నవే కొన్ని, అవి కాస్త ఎగిరిపోతే ఇంకా మీకు వీడియో ఎట్లా చూపించాలా. సో అందుకే అనమాట స్లోగా అయితే నీట్గా నలుపుతున్నాను. ఇవన్నీ బాగా నలిపిన తర్వాత చాటతో చెరిగితే అప్పుడు పొట్టంతా ఒక సైడ్కి, ఆవాలన్నీ ఒక సైడ్కి వస్తాయన్నమాట. సో అప్పుడు మనం ఇంకా దానిలో నీట్గా ఇంకొంచెం క్లీన్ చేసేసుకొని పోపులో వేసుకుంటే అది తిరిపోతుంది అనమాట. ఎంతైనా ఆర్గానికే. సో చూస్తున్నారా, మీకు కనిపిస్తున్నాయి ఆవాలు చిన్నగా బ్లాక్ డాట్స్తో ఉన్నాయి. అంటే ఫుల్ బ్లాక్ లేవు, కొంచెం బ్రౌన్ ఉన్నాయి. అంటే మనం కొన్న ఆవాలు కొంచెం బ్లాక్ ఉంటాయి కదా, మేబీ 2 రకాల ఆవాలు ఉంటాయేమో, నాకు తెలీదు. ఇవైతే కొంచెం బ్రౌన్ కొంచెం బ్లాక్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ బ్రౌన్ ఉన్నాయి. సో మీకు కనిపిస్తున్నాయా కింద చిన్న ఆవాలు. సో ఇట్లా అన్నీ వస్తాయన్నమాట, కానీ కొంచెం స్లో ప్రాసెస్. అక్కడక్కడ ఇంకా ఉంటాయి కాయల్లో విత్తనాలు, అవన్నీ నిదానంగా బాగా మెదపల్లా, అప్పుడే వస్తాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు చూడండి మిక్స్ అయినాయన్నమాట ఆవాలన్నీ. ఇవన్నీ పోగొట్టాలంటే అంత ఈజీ కాదు, నాకైతే రావడం లేదు చెరగడానికి. మొత్తం ఆవాలన్నీ పక్కకు పడేస్తున్నాను. సో మా మమ్మీ నేను చెరుగుతానులే, నువ్వు వదిలేయి అని చెప్పింది. సరేలే అని నేను ఇంకా ఏదో ఆడుకున్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, కానీ అట్లేం కాదు. ఇట్లా చెరుగుతే కింద ఆవాలన్నీ ఉంటాయి, పైన పొట్టంతా వచ్చేస్తుంది అని అయితే చెరుగుతున్నాను. కానీ ఏం పెద్ద ఆవాలు అయితే రాలేదు. అప్పుడు కోసినప్పుడైతే ఏదో ఒక 1/2 kg వచ్చేలాగా కనిపించినాయి. చెట్టు అంతా వంగిపోయింది దాని బరువుకి. ఇప్పుడు చూస్తే కొన్ని ఆవాలు వచ్చినాయి. సరే ఇంకా ఎన్ని వచ్చినా మనం ఏం చేయలేం కదా, నేచర్ ఆర్గానిక్గా ఏ మందు లేకోకుండా ఎన్ని ఇస్తే అన్ని. సో ఫైనలీ మన ఆవాలు అయితే వచ్చేసినాయి అన్నమాట. మమ్మీ అయితే చెరిగిచ్చిపోయింది. సో చూడండి బ్రౌన్గా బ్లాక్గా ఉన్నాయి ఆవాలు. సో ఇవి మనకు ఆర్గానిక్గా మన గార్డెన్లో వచ్చిన ఆవాలు. ఇది వాళ్ళ వీడియో మీతో షేర్ చేసుకుందామని అనిపించి
షేర్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. కొన్ని వచ్చినా కూడా పర్వాలేదు, ఆ హ్యాపీనెస్ వేరే అనమాట. మీకు చాలా వీడియోస్లో చెప్పినాను, ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు కొన్నే వస్తాయి, ఎక్కువ రావు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.